నవంబర్ 1వ తారీఖు రోజున కార్తీక శుద్ధ ఏకాదశి. విష్ణు భగవానుల వారు నిద్ర నుంచి మేల్కొనేటువంటి రోజు శయనేకాదశి, ప్రబోధిన్యేకాదశి అని అంటారు. ఈ రోజున సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో పూజామందిరంలో దీపారాధన, తులసి చెట్టు దగ్గర అష్టదళ పద్మం వేసి గంధము, పుష్పము, అక్షతలతో అర్చన చేసి దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణము, 2 అరటిపండ్లు, ఆవు పాలు నైవేద్యంగా పెట్టవచ్చు. ఆ రోజంతా కూడాను ఎటువంటి ఆహారము తీసుకోకుండా పాలు, పండ్ల పదార్థాలు తీసుకుంటూ ఉపవాసం ఉండి విష్ణునామము, శివనామ స్మరణ చేసుకుంటూ ఉండి ప్రదోషకాలంలో శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ చేరుకొని ఆ దేవాలయంలో సాలగ్రామ దానము, అలాగే అర్చన మరియు ఉసిరిక దానము, దీప ప్రజ్వలనము చేయాలి, దీపదానము కూడా చేయాలి. ఇటువంటివి చేసినటువంటి మానవుని యొక్క సకల పాపములు నశించిపోయి పుణ్యాన్ని పొందుతారు. ఈ కార్తీక